తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నాన్న కొట్టద్దు నాన్న, ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటా, దెబ్బలు తట్టుకోలేకపోతున్నాను నాన్న. నన్ను ఇలా కొట్టి చంపొద్దు, కావాలంటే పురుగుల మందు తీసుకురా, నేనే తాగి చనిపోతా, కానీ ప్లీజ్ నాన్న నన్ను ఇలా కొట్టద్దు. ఇవి ఒక కన్న కూతురు తన ప్రాణాలు తీస్తున్న కన్న తండ్రిని ప్రాధేయపడిన ఆఖరి మాటలు. పల్నాడులో జరిగిన పరువు హత్య కేసులో ఇప్పుడు బయటపడుతున్న నిజాలు వింటుంటే రాతి గుండె అయినా సరే కరిగి నీరైపోవాల్సిందే. కన్న పేగు అనే కనికరం లేకుండా కూతురు కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్న ఆ కసాయి తండ్రి గుండె ఏ మాత్రం కరగలేదు. తమను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకుందని ఒకే ఒక కారణంతో కూతురు పాలిట రాక్షసుడిగా మారాడు ఈ కసాయి తండ్రి. పాపం చౌడేశ్వరి ఆఖరి క్షణాలు ఎంత నరకంగా మారాయో తలుచుకుంటేనే కన్నీళ్లు వస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో రగిలిపోయిన తండ్రి చంద్రసేను కూతురు చౌడేశ్వరిని ప్లాన్ ప్రకారం ఇంటికి పిలిపించుకున్నాడు. ఆ తర్వాత ఆమెపై రాక్షసుడిలా దాడి చేశాడు. కన్న కూతురు అనే మమకారం పరువుతో రగిలిపోయిన తండ్రి కళ్లకు ఏమాత్రం కనిపించలేదు. చౌడేశ్వరిని దారుణంగా కొట్టడం మొదలుపెట్టాడు. ఆ కసాయి దెబ్బలకు ఆ కూతురి ప్రాణాలు విలవిలలాడిపోయాయి. ఒళ్లంతా రక్తం వస్తున్నా, నొప్పిని భరించలేక ఏడుస్తున్నా ఆ తండ్రిలో పగ ఏ కోశాన కూడా చల్లారలేదు. దెబ్బలు తట్టుకోలేక ఆ బిడ్డ పడిన వేదన వర్ణాతీతం. ఆఖరికి ఆ నరకం భరించలేని చౌడేశ్వరి తన ప్రాణాలు తీస్తున్న తండ్రి కాళ్లపై పడింది. నాన్న కొట్టొద్దు నాన్న, నీ కాళ్ళు పట్టుకుంటా, ప్లీజ్ నన్ను కొట్టొద్దు అంటూ కన్నీరు మున్నీరుగా విలిపించింది. కానీ ఆ కసాయి గుండె ఏ మాత్రం కరగలేదు. ఆ సమయంలో ఆమె అన్న మాటలు వింటుంటే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. నన్ను ఇలా కొట్టి చంపొద్దు నాన్న, అంతగా కావాలంటే పురుగుల మందు ఇవ్వు, నేనే తాగి చనిపోతా, కానీ నన్ను ఇలా కొట్టొద్దు నాన్న అంటూ ప్రాధేయపడింది చౌడేశ్వరి. అంటే తన కన్న తండ్రి చేతిలో ఆ దెబ్బలు తినడం కంటే విషం తాగి చావడం మేలని ఆ బిడ్డ భావించిందంటే ఆ తండ్రి ఎంత క్రూరంగా ప్రవర్తించాడో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా పల్నాడులో చౌడేశ్వరి దారుణ హత్య ముమ్మాటికి పరువు పగతో కూరుకుపోయింది. తమను కాదని పెళ్లి చేసుకుందనే కోపం ఓ తండ్రిని హంతకుణ్ణి చేసింది. ఇప్పుడు చంద్రసేను ఏం సాధించాడు? ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్న కూతురు చనిపోయింది. అతడు సమాజం ముందు దోషిలా నిలబడ్డాడు. ఓ తల్లికి కన్న బిడ్డను దూరం చేసి రాక్షసుడిగా మారిపోయాడు. ఇరుగు పొరుగు వాళ్ళు తండ్రి సీనుపై ఆగ్రహంతో ఉన్నారు. తప్పు చేస్తే దండించాలి, కానీ ఇలా చంపేస్తారా అంటూ ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. నిజంగా చౌడేశ్వరి మాటలు వింటుంటే ఎవరికైనా సరే కన్నీరు ఆగకమాను. ఎందుకంటే ఒక కుమార్తె చిన్న దెబ్బ తగిలితేనే ఆ తండ్రి విలువెల్లాడిపోతాడు. ఏమాత్రం ఒక చిన్న ముళ్ళు గుచ్చుకున్నా, లేదంటే ఆడుకుంటుంటే ఏదన్నా తగలరాని చోట చిన్న గాయమైనా కూడా ఏ తండ్రి అయినా సరే నా బిడ్డకు చిన్న గాయమైంది, దెబ్బ తగిలిందని ఆ నొప్పిని ఆ పాప కంటే, ఆ బిడ్డ కంటే, ఆ కూతురు కంటే కన్న తండ్రే అంతలా విలవిల్లాడిపోతాడు. కానీ ఇక్కడ ఓవైపు కూతురు బతిమలాడుతున్నా, నాన్న కొట్టొద్దు నాన్న, ప్లీజ్ నాన్న నన్ను కొట్టొద్దు నాన్న, విపరీతంగా దాడి చేస్తుంటే కాళ్ల మీద పడి ప్రాధేయపడినా కూడా ఆ తండ్రి మనసు ఏ మాత్రం కరగలేదు. అల్లారు ముద్దుగా పెంచుకొని దాదాపు 18 ఏళ్ల పాటు ఒక కన్న బిడ్డని అంత బాగా చూసుకున్నటువంటి తండ్రి కేవలం ఒక పరువు కోసం, పనికి మాలిన పరువు కోసం ఈరోజు తిరిగి ఆ బిడ్డ ప్రాణాలు తీసుకొచ్చే పరిస్థితి ఉందా? లేదు. నిజంగా ఇలాంటి తండ్రి ఈ సమాజంలో ఉన్నారు అనంటే, ఇలాంటి తండ్రి లాంటి వ్యక్తులు పరువు కోసం అప్పటి వరకు కన్నీ పెంచి ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్నటువంటి, ప్రాణం కంటే సమానంగా చూసుకున్నటువంటి కూతురులను ఇలా కడతీర్చారు అంటే, ఇంత దారుణంగా కొట్టి చంపుతున్నారంటే ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి? ఇలా పరువు హత్యల కోసం కుటుంబాల్ని సర్వనాశనం చేసుకుంటున్నటువంటి ఇలాంటి కర్కశపు తండ్రిని ఏమనాలి? నిజంగా చౌడేశ్వరి మాటలు వింటుంటే మీకే అలా అనిపిస్తుంటే నిజంగా చౌడేశ్వరి ఆ సమయంలో ఎంత వేదనను అనుభవించుంటుంది, ఎంత పెయిన్ని తను భరించుంటుంది. కన్న తండ్రి చేతిలో ఇలా ఒక యముడిలా, ఒక రాక్షసుడిలా కొట్టి చంపుతుంటే ఆ అమ్మాయి ప్రాణం ఎంత విలవిలలాడుంటుంది, ఎంత మనోవేదనను అనుభవించుంటుందో అర్థం చేసుకోవచ్చు. కొట్టి చంపేసే స్థాయికి ఒక తండ్రి మారాడంటే, ఆ పరువు ఒక హత్యగా మార్చిందంటే నిజంగా ఇలాంటి పరువు అవసరమా? ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి? ఇలాంటి కన్న తండ్రులు ఉన్నటువంటి ఈ సమాజంలో వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి? కన్న కూతురునే చంపుకునేంత పరువు ఎందుకోసం? ఈరోజు
చౌడేశ్వరి లేదు, కుమార్తె లేదు, కన్న కూతురు లేదు. తాను ఒక దోషిగా మారాడు, ఒక ముద్దాయిగా మారి తాను కూడా జైల్లో శిక్షణ అనుభవిస్తాడు. ఇప్పుడు కుటుంబం మొత్తం రోడ్డున పడింది, కుటుంబ పరువు అంతకంటే దారుణంగా బజారును పడింది. ఏం సాధించాడో చంద్రసేన్ ఇప్పుడు ఆలోచించుకోవాలి. చంద్రసేన్ లాంటి తండ్రులు ఇక మీదటైనా ఈ ఇన్సిడెంట్లో ఆలోచించి పరువు కోసం పాకులాడేటువంటి చాలామంది తండ్రులు ఇంకా ఈ సమాజంలో మన మధ్య మన చుట్టూనే తిరుగుతుంటారు. అలాంటి వాళ్ళు ఇప్పటికైనా మారండి. అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కన్న బిడ్డలను ఇంత దారుణంగా కొట్టి చంపేటువంటి రైట్ మీకు ఎవరిచ్చారు? ఆలోచించండి. చంద్రసేన్ లాంటి తండ్రులకు ఎలాంటి శిక్షలు పడాలో మీరే నిర్ణయించండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.